ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. ఆత్మీయ కథలు. ఒకరోజు ఒక సువార్తికుడు ఒక జనసమూహంకు బోధించుచున్నాడు. ఏమోని అంటే ప్రతి క్రైస్తవుడు వ్ ప్రతి క్రైస్తవుడు సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉండాలి. ప్రతిరోజు విలువైనది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు సువార్తను ప్రకటించి ప్రభువును మహింపరచాలి అని సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ప్రకటించినప్పుడు వచ్చిన జనాంగములో, జనసమూహములో ఒక ఇద్దరు వ్యక్తులు తీర్మానం తీసుకున్నారు. ఏమని అంటే, నేను బ్రతికినంత కాలము ప్రతిరోజు సువార్తను ప్రకటించాలి అని నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే బోధకుడు చెప్పిన మాటలు ఏంటంటే, పావురము వలె నిష్కపటముగా ఉండాలి, పాము వలె వివేకము కలిగి ఉండాలి అని బోధించారు. అయితే మంగలి షాపు ఆయన, మిలిటరీ సైనికుడు, వీరిద్దరూ తీర్మానం తీసుకున్నారు. వచ్చిన జనాల్లో వీళ్ళిద్దరు తీర్మానం తీసుకున్నారు. అయితే వీళ్ళిద్దరు తీర్మానం తీసుకున్న ప్రకారము కలిసిన వారికి సువార్త ప్రకటించాలని అనుకున్నారు. మంగలి షాపు ఆయన వచ్చిన ప్రతి కస్టమర్కు సువార్త ప్రకటించడానికి ప్రారంభించారు. ఒక వ్యక్తి మంగళ షాపుకు వచ్చారు. వచ్చిన ఆయనతో మంగళ షాప్ ఆయన, కూర్చోండి సార్, ఏం చేయమంటారు అని అడిగాడు. అడిగినప్పుడు నాకు గెడ్డం చేయాలండి అని వచ్చిన వ్యక్తి చెప్పాడు. ఓకే సార్, కూర్చోండి అని కుర్చీ వేసి ఆయన చుట్టూ క్లాత్ పెట్టి బట్ట చుట్టి గడ్డానికి సబ్బు రాసి తన కత్తిని సానబెడుతూ అడిగాడు. సార్, మీరు చనిపోయిన దేవుణ్ణి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు. అలా అడగడంతో ఆ వచ్చిన కస్టమరు ఆ మంగళ షాపు ఆయన వైపు చూస్తూ, ఆ కత్తి వైపు చూస్తూ, ఆ కత్తిని సానబెట్టడం చూస్తూ, మంగళ షాపు ఆయన ఉన్న మొహంలో ఉన్న ఆసక్తిని చూస్తూ భయపడి, ఏంటి ఈయన అడిగాడు అని మరలా ఒకసారి ఏమన్నారు అని అడిగాడు. అంటే మరలా మంగళ షాపు అయినా, మీరు చనిపోయిన దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు. అడిగిన వెంటనే వచ్చిన కస్టమరు మంగళ షాపు ఆయన వైపు, తాను నూరుతున్న కత్తి వైపు చూసి భయంతో చెంగున లెగిసి బయటకు వచ్చి పరిగెత్తుకుంటా పారిపోయాడు. ఏంటి అంటే, ఆ వచ్చిన కస్టమర్కు భయం వేసింది. ఇతను నన్నేమన్నా చంపేస్తాడా ఏంటి అని భయపడి పారిపోయాడు. అలాగే సైనికుడు తాను కలుసుకున్న ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. అయితే సైనికుడికి తెలిసింది ఏంటి అంటే, నేను ఎప్పుడు చనిపోతానో, ఎంతవరకు బ్రతుకుంటానో నాకు తెలియదు, ఎంతమందిని కలుసుకోగలనో నాకు తెలియదు. కాబట్టి నేను కలుసుకున్న ప్రతి వ్యక్తికి నా ద్వారా సువార్త వెళ్ళాలని దృఢంగా నిర్ణయించుకొని వచ్చిన ప్రతి వ్యక్తిని చాలా గౌరవంగా, చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుచు దేవుని గురించి చెప్పటం ప్రారంభించాడు. అయితే ఒకరోజు యుద్ధం జరిగింది. యుద్ధంలో ఆ సైనికుడు చాలా గాయపడ్డాడు. గాయపడటంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు అంటే, నీకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, నీ బాడీలో ఉన్న బుల్లెట్ను తీసివేయాలి, లేదంటే నువ్వు చనిపోతావు. అది తీసివేసిన తర్వాత నువ్వు బ్రతుకుతావో చనిపోతావో చెప్పటం కూడా కష్టం. కాబట్టి నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా అని డాక్టర్ గారు అడిగారు. అప్పుడు ఆ సైనికుడు ఏమన్నాడు అంటే, నో ప్రాబ్లం సార్, మీరు ఆపరేషన్ చేయండి, నేను చెప్పాలనుకున్నది ఏమీ లేదు. మీరు ఆపరేషన్ చేసి సక్సెస్ అయితే నేను ఇంటికి వెళ్తే నా కుటుంబస్తులు, నా గ్రామస్తులు నన్ను ఘనంగా స్వాగతం పలుకుతారు నాకు. లేదు, ఆపరేషన్ ఫెయిల్ అయ్యి నేను చనిపోతే పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు, దూతలు నాకు ఘనంగా స్వాగతం చెప్తారు.
కాబట్టి నో ప్రాబ్లం సార్, మీరు ఆపరేషన్ చేసేయండి అన్నారు. అంటే ప్రతి క్రైస్తవుడు సిద్ధపడవలసిన అవసరం ఉంది. ఏంటి అంటే మనము ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎంతవరకు బ్రతుకుంటామో తెలియదు. మన జీవితంలో ఎంతమంది మనల్ని కలుసుకుంటారో, మరలా వాళ్ళు మనల్ని వదిలెళ్ళిన తర్వాత మరలా మనకి ఎప్పుడు కలుస్తారో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిని మనం గుర్తించి, వారు దేవుని గురించి తెలుసుకున్నట్లుగా సిద్ధపడి, పావురం వలె నిష్కపటముగాను, పాము వలె వివేకముగాను ఉండి, పరలోక రాజ్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత సత్యాలను, సువార్తను ప్రకటించువారుగా ఉండాలి. మనం ప్రతి క్రైస్తవుడు రేపు చనిపోతున్నాడు, లేదంటే ఈరోజు రాత్రి చనిపోతే నువ్వేం చేస్తావు అంటే తటపటాయించకుండా, అన్నీ సర్దుకోవడానికి టైం లేదు అని అనుకోకుండా, పలానా వారికి, చుట్టాలకి, వీళ్ళందరికీ సువార్త చెప్పాలి అనుకునే అవసరం లేకుండా, మనం బ్రతికున్నప్పుడే, బ్రతికున్న రోజే మనకు కలిసిన ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటించుటకు సిద్ధపడాలి. అప్పుడు దేవుడు ఏ క్షణం వచ్చినా, మనం ఏ క్షణం మరణించినా ప్రభు పనిచేసే వారిగా ఉంటాము. కాబట్టి పరలోక రాజ్యంలో దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని మనం అనిపించుకునేటట్టుగా దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉండాలి. కాబట్టి ఈ వివేకమును, ఈ జ్ఞానమును దేవుడు నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞానము, వివేకమును దయచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవునికే మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఆమెన్.